హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ వీడియో వచ్చేసి నా సీమంతం బ్లాగ్ అనమాట. సో నా సీమంతం అయితే సింపుల్గా ఇంటి దగ్గరే చేసుకున్నాము. ఎక్కువ హడావిడి కాకుండా, ఎక్కువ మంది కాకుండా, ఓన్లీ ఫ్యామిలీ, క్లోజ్ ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తోనే చేసుకుందాం అనుకున్నాం. ఎంత క్లోజ్ అని చూసినా సరే అప్పటికి ఒక 70 మెంబర్స్ని అయితే మేము అలా క్లోజ్ పీపుల్స్ చూస్తూ 70 మెంబర్స్ అయితే ఆల్మోస్ట్ అయిపోయారు. అంటే మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ మంది పిలిచాము. ఎలాగో సీమంతం కాబట్టి ఓన్లీ లేడీసే ఎక్కువ మంది వచ్చారు, జెంట్స్ చాలా తక్కువ. నేనైతే ఫస్ట్ సారి చాలా సింపుల్గా వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే రెండు హెవీ అయిపోతే అంత లుక్ బాగోదు. అండ్ హెవీ వేసుకొని ఆ టైంలో నేను ఉండగలనా లేదా అనుకొని ఫస్ట్ది అయితే నేను చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నా. అండ్ ఈ సారీ ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. ఇదైతే నాకు మా అన్నయ్య తీసుకొని వచ్చారు, తేజాని అని చెప్పేసి. సో జ్యువెలరీ కూడా ఓన్లీ గోల్డ్ వేసుకున్నాను ఫస్ట్ దానికి. నెక్స్ట్ దానికి కొంచెం హెవీగా వేసుకుందామని చెప్పి అయితే ప్లాన్ చేశాను. అండ్ ఇక్కడ నాకైతే మా పెద్దమ్మలు ఇద్దరుని ఫస్ట్ కూర్చోబెట్టి బొట్టులు అయితే పెట్టారనమాట. సో పెద్దమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా. సో మీకు అందరూ ఆల్రెడీ ఒకరైతే బాగా తెలుసు, ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చూపిస్తుంటాను. ఇంకో పెద్దమ్మ కూడా ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో, ఇప్పుడు నా వెడ్డింగ్ నుంచి అన్ని వీడియోస్లో కూడా ఉన్నారు. అండ్ ఈవిడ ఇంకో పెద్దమ్మ అనమాట, మళ్ళీ వచ్చి బొట్టు పెట్టారు నాకు. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నాకు ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకో సారీ కూడా కట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరూ కలిసి అయితే నా కోసం తాంబూలం నాకు ఇస్తున్నారు. సో నాకు మమ్మీ అయితే చీర తీసుకున్నారనమాట. ఇది రెడ్ కలర్ అండ్ సమ్ సీ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో మమ్మీ అయితే చీర తీసుకున్నారనమాట నా కోసం. సో ఆ చీర అయితే నాకు తాంబూలం కింద ఇక్కడ ఇచ్చేసారు. అండ్ వీళ్ళంతా కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ చాలా వరకుని. మరి మేము ఎక్కువ ఎవరితో క్లోజ్ ఉంటే వాళ్ళనే కదా ఎక్కువ ఇన్వైట్ చేస్తాము. సో మేము ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఒక్క మాట చెప్తే చాలు, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంతా కూడా చాలా కేరింగ్ అండ్ ఎంతో బాగా చూసుకుంటారు. అందుకే నాకు చాలా ఎక్కువ కనెక్టెడ్. నేను మా మమ్మీ సైడ్ ఫ్యామిలీ నుంచి నేను కనెక్టెడ్. ఇంకెవ్వరితోని ఎక్కువ నేను మాటలైతే ఆడం. ఆ తాంబూలం ఇచ్చింది అయితే చాలా వెయిట్ ఉండేది, అందుకే మమ్మీ అయితే ఇంకో చెయ్యి వేసి కింద నుంచి పట్టుకున్నారనమాట, మళ్ళీ నాకు ఎక్కువ వెయిట్ అనిపించకూడదు అని చెప్పేసి. అండ్ ఇంక ఇక్కడ అక్షింతలు అందరూ వేస్తున్నారు. సో అక్షింతలు అన్నీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి చీర మార్చుకోవచ్చు అని చెప్పేసి. అండ్ లాస్ట్లో ఇక్కడ మా హస్బెండ్ కూడా వచ్చారు, తేజ. సో తను కూడా నాకు గంధం రాసి బొట్టు పెట్టి అక్షింతలు వేసి ఫస్ట్ బ్యాంగిల్స్ అనేది హస్బెండే వేయించాలి అని చెప్పి అంటే ఇంకా నాకు ఫస్ట్ తేజానే నాకు బ్యాంగిల్స్ అనేది వేయిస్తున్నారు. సో యాక్చువల్లీ నేను బ్యాంగిల్స్లో అయితే అనుకున్నాను 2 వేసుకోకూడదు, నార్మల్గా అయితే నా 2 సైజు, కానీ 2-4 వేసుకుంటే కొంచెం నాకు కంఫర్ట్ ఉంటుంది అని చెప్పి. కానీ ఇది ఎవరు తెచ్చిన బ్యాంగిల్స్లో 2 ఉంటే తేజ కరెక్ట్గా 2 బ్యాంగిలే చేతికి అందిందనమాట. సో తను ఇంకా అదే వేస్తే ఫస్ట్ వద్దు 2-4 వేద్దాం అనుకున్నారు, కానీ ఇంకా అందరూ అన్నారు వద్దు తను వేసేసారు కదా ఇంకా అది వేసేని అని చెప్పేసి వేయించారు. ఇక్కడ ఏమో జస్ట్ చిన్న కాలు పట్టుకుంటున్నట్టు చేస్తున్నా, వంగి పట్టుకోవాలా అంటే తేజ వద్దు అని అంటున్నారు. సో ఇక్కడ సలివిడి అయితే నాకు తినిపించారనమాట. సో అందరికీ తెలుసు సలివిడి అనేది చాలా చల్లదనం, మంచిది అని చెప్పేసి. సో ఇక్కడ వచ్చేసి నా సెకండ్ సారీ ఎలా ఉన్నానో కమెంట్స్లో అయితే చెప్పండి. నాకు ఈ చీరలో, ఈ జ్యువెలరీలో నా మేకఓవర్ అంతా కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్గా టర్న్ ఓవర్ అవుతుందని నేను అనుకోలేదు. నా ప్రెగ్నెన్సీ మొత్తంలో కూడా నేను అసలు ఎక్కువ రెడీ అయ్యేదని కాదు, అండ్ అలానే ఏది ఎక్కువ టైట్గా ఉన్న బట్టలు కూడా వేసుకునేదాన్ని కాదు, బికాస్ నాకు కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి. సో బ్లౌజ్ కూడా నేను కొంచెం లూజ్గానే స్టిచ్ చేయించుకున్నాను, మీరే చూడొచ్చు కొంచెం లూజ్ ఉంటుంది. సో ఎక్కువ టైట్ ఉంటే అంత కంఫర్టబుల్ ఉండదు అనిపించి ఎక్కువ టైట్ బ్లౌజ్ అయితే చేయించుకోలేదు, ఫ్రీగా ఉన్నట్టే చేయించుకున్నా. అండ్ అలానే నా ప్రెగ్నెన్సీ అంతట్లో కూడా బాగా డల్గానే ఉండేదాన్ని, కొంచెం వీక్గా నీరసంగానే ఉండేది, ఎందుకంటే ఫుడ్ కొంచెం తక్కువే తీసుకునేదాన్ని. అండ్ ఇంకా ఎలానో అందులో నాకు చాలా అయ్యాయి కదా మాకు ప్రెగ్నెన్సీ, నా జర్నీలో అయితే చాలా ఫేస్ చేశాను. సో బట్ నేను అనుకున్నా అసలు యాక్చువల్లీ సీమంతానికి యాక్టివ్గా ఉంటానా లేకపోతే డల్ అయిపోతానా, ఎలా ఉంటానా అని అనిపించింది. బట్ ఆ రోజంతా నాకు ఆ ఓపిక, అదంతా పేషెన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు. బట్ చాలా బాగా ఉన్నాను, అసలు అనుకోలేదు ఉండగలనని చెప్పేసి అంతసేపు కూర్చొని కూడా. యాక్చువల్గా అయితే ఇంట్లో నేను ఎక్కువసేపు అసలు కూర్చోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ అంత వచ్చేది.
బట్ సీమంతానికి బాగానే మేనేజ్ చేసేసుకున్నా. అండ్ ఇవన్నీ అయితే అరేంజ్ చేస్తున్నారు స్వీట్స్ అవంతా కూడాని. అండ్ ఇక్కడైతే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఆమె నాకు దిష్టి కూడా తీశారు. అండ్ అందరూ నాకు గిఫ్ట్స్, నా కోసం తెచ్చిన గాజులు, పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ కూడా నా కోసం తెచ్చిస్తున్నారనమాట. అండ్ అలానే బట్టలు, చీరలు అవన్నీ ఇచ్చారనమాట. సో వీళ్ళైతే నాకు అమ్మమ్మ, తాతయ్య అవుతారనమాట. అండ్ వీళ్ళు మామయ్య, అత్తయ్య అవుతారు. సో యాక్చువల్లీ ఇదైతే నేను ముందే వేసుకోవాలి, బట్ మర్చిపోయాను. అండ్ ఇది నా డ్రెస్కి తగ్గట్టుగా ప్రియాంక నా కోసం చేసింది ఆ గార్లాండ్ అనేది. ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పండి. పాపం నైట్ అంతా కూర్చొని మొత్తం అంతా చూసి చాలా బాగా చేసింది. అసలు అంత బాగా వస్తుందని అనుకోలేదు, బట్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కొనుక్కుందామని చెప్పి అనుకున్నాము, బట్ దాన్ని ఇంకా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ప్రియాంక అయితే చేస్తాను చెప్పేసి, ప్రియాంకలో ఇలాంటివన్నీ చాలా బాగా టాలెంట్ ఉంది. సో ఇలాంటివన్నీ బాగా చేసుకుంటుంది. నేను కూడా ఇంకా నైట్ కొంచెం హెల్ప్ చేస్తానంటే, ఇంకొద్దు నువ్వు మార్నింగ్ తొందర లేగాలి కదా అని చెప్పేసి నన్ను పడుకోమన్నది. సో ఇంక నేను పడుకోపోయాను. మా ప్రియాంక అయితే మంచిగా చేసేసింది నా కోసం అయితే. నాకైతే అసలు ఈ సీమంతం చాలా అంటే చాలా స్పెషల్ అనిపించింది. అసలు చేసుకోగలనా, చేసుకుంటానని చాలా అనుకున్నా ముందు నుంచే. అందుకే ఏదైనా సరే ఎక్కువ టెన్షన్ తీసుకోకూడదు అనిపించింది. బట్ ఎంతో అనుకున్నా, బట్ చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఫుడ్ కానీ, నా డెకరేషన్ కానీ, నా సాడీ కానీ, నా మేకప్ కానీ ప్రతిదీ కూడా నాకు నేను అనుకున్నట్టుగానే నాకు బాగా సెట్ అయ్యింది, కుదిరిందనమాట. అండ్ ఫుడ్ కూడా పెట్టాము, అది కూడా చాలా బాగా అయ్యింది, చాలా బాగా వచ్చిందనమాట. ఫుడ్ కూడా చాలా బాగుందన్నారు అందరూ కూడా. అండ్ ఇక్కడ తేజ వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళు, అండ్ సో వీళ్ళు వచ్చేసరికి లేట్ అయిపోయిందనమాట. అప్పటికే ఒక సారీ అనేది చేంజ్ చేస్తాను. అండ్ ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి ఇంకో చీర కూడా మార్చాము. ఎందుకు లేట్ అయిందంటే ఆల్రెడీ చాలా రెయిన్, ఆ రోజు అయితే చాలా అంటే చాలా వర్షాలు ఉండేవి. బట్ అంత వర్షంలో కూడా అందరూ వచ్చారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యా నేనైతే. సో వీళ్ళు కూడా ఇక్కడ నాకు అక్షింతలు వేసి, బొట్టు పెట్టి, గంధం రాసి, పువ్వులు, గాజులు అన్నీ అయితే పెట్టారనమాట. సో ఈ సారీ అయితే నా కోసం ఇంకో అత్త ఉన్నారు కదా, అక్కడ ఆరెంజ్ కలర్ వేసుకున్నారు. సో ఆమె అయితే నా కోసం తెచ్చారు. అండ్ ఇక్కడైతే మా అమ్మ అయితే తాంబూలాలన్నీ అయితే నా చేత ఇప్పించేస్తున్నారు. సో తాంబూలం కూడా నేను ఏం తీసుకున్నాను చెప్పి వీడియో తీద్దాం అనుకున్నా, బట్ ఎప్పుడు కూడా నేను తీయనమాట. ఆ టైం నేను మర్చిపోతూ ఉంటాను. సో తాంబూలం అయితే మమ్మీ యొక్క బాక్స్ అండ్ నా సీమంతం డేట్ అవన్నీ వేయించారు. అండ్ ఇంకా బ్లౌజ్, ఫ్రూట్స్ అవన్నీ అయితే తీసుకున్నాము. సో నేను ఎంత రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇంకా ఆ టైంకి నేను నాకు షూట్ చేసుకోవడం ఇంక సరిపోయింది. ఇంక ఇదంతా తీసేంత నాకు ఓపిక ఉండేది కాదు అస్సలు. సో నాకు ఎలా ఉండేదా, లేకపోతే చాలామందికి ఇలా ఉంటుందా లేదా కమెంట్స్ అయితే చెప్పండి. అండ్ ఇక్కడైతే ఇంక నాకు ఆరతి ఇచ్చేస్తున్నాను అనమాట. ఆరతి ఇచ్చేసిన తర్వాత వెళ్ళి ఫుడ్ అనేది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి, బికాజ్ నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేశాను అంతే. ఇంకా దాని తర్వాత ఏమీ తీసుకోలేదు, ఏమీ తినలేదు. స్వీట్స్ ఒకటే పెట్టారు. సో నేను స్వీట్స్లో యాక్చువల్లీ ఘీ అనేది అస్సలు టచ్ అయ్యాను, బట్ అప్పటికే కష్టపడి తిన్నా. చాలామంది ఘీ స్వీట్స్ ఎక్కువ తెచ్చారు. సో ఘీ మంచిదే, బట్ నేను ఘీ అనేది ఎక్కువ తినను. అందులో నాకు ప్రెగ్నెన్సీ అంతా కూడా స్పైసీ ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి. నాకు స్వీట్ అనేది చాలా తక్కువ ఉండేది. లాస్ట్ కొన్ని మంత్స్లో నాకు ఒక 3 months నుంచి ఓకే స్వీట్స్ కూడా తిందాము అనిపించింది. బట్ స్టార్టింగ్ నుంచి అయితే నాకు ఎక్కువ స్పైసీ ఒక్కటే, నాకు నార్మల్గా కూడా స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో స్పైసీ తిన్నాను. అండ్ ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, మోహన్ అని చెప్పేసి, అండ్ వాళ్ళ సిస్టర్, చాలా స్వీట్ వాళ్ళు కూడా. అండ్ ఇక్కడ మా ఇద్దరు మామయ్యలు, మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్స్, అండ్ వీళ్ళంతా తేజ వాళ్ళ రిలేటివ్స్, అత్తయ్య వాళ్ళు అందరూ అనమాట. ఈ జర్నీలో ప్రతి ఒక్క నెలలో, ప్రతి ఒక్క మూమెంట్లో నాకు మీ అందరి సపోర్ట్ ఉంది. అండ్ అలానే లవ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ అండ్ మా పెద్దవాళ్ళది కూడా. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాను అండ్ చాలా హ్యాపీ అయ్యా. నిజం చెప్పాలంటే చాలా ఎమోషనల్ కూడా అయ్యాను. సో మన కల్చర్లో శ్రీమంతం ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ సెలబ్రేటింగ్ మదర్హుడ్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ వెల్కమింగ్ అ న్యూ లైఫ్ విత్ అ పాజిటివ్ ఎనర్జీ అండ్ డివైన్ బ్లెస్సింగ్స్ కూడా. నాకు సపోర్ట్ ఇచ్చిన మా పేరెంట్స్, నా హస్బెండ్, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషల్లీ మీరందరూ కూడా, మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే నా లైఫ్లోనే మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ప్రతి బ్లెస్సింగ్స్, ప్రతి నవ్వు, ప్రతి స్నేహం హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నా. అండ్ మన తెలుగు కల్చర్లో ఇలాంటి ఆచారాలు నాట్ ఓన్లీ కనెక్ట్ టు అస్ ట్రెడిషన్, బట్ దే బ్రింగ్ ఫ్యామిలీస్ క్లోజర్. అండ్ టుడే ఐ రియలీ ఫీల్ దట్.
అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మా చెల్లి నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంది ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నా ప్రతి మూమెంట్ని తను నాతో ఉండి మొత్తంగా చాలా స్టెప్ బై స్టెప్ నన్ను చాలా బాగా చూసుకుంది. అండ్ మా హస్బెండ్ కూడా అంతే బాగా చూసుకున్నారు. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము, బట్ ఫైనల్గా అంతా చాలా బాగుండేది. అండ్ తేజ అయితే నా కోసం మెట్టులు తీసుకున్నారు. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు మెట్టులు గిఫ్ట్ ఇవ్వకూడదు అన్నారు. ఎందుకనేది కమెంట్స్లో అయితే చెప్పండి, నాకు తెలీదు. ఈ ఫంక్షన్లో మన కల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అండ్ అది నాకు ఇప్పుడైతే బాగా అర్థమైంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ట్రెడిషన్, ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ ద మదర్ అండ్ అ వార్మ్ వెల్కమ్ టు ద బేబీ హూ ఇస్ సూన్ గోయింగ్ టు అరైవ్. మా మమ్మీ డాడీ మీరు నాకు ఇచ్చిన చిన్నప్పటి నుంచి ప్రేమ అండ్ గైడెన్స్ ఇప్పుడు నేను చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ అలానే ఆఫ్ కోర్స్ మా హస్బెండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద వే ఇన్ దిస్ జర్నీ. వితౌట్ యువర్ సపోర్ట్ దిస్ వుడెంట్ బీ సో మచ్ స్మూత్ ఆర్ హ్యాపీ. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది టు షేర్ మోర్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ కల్చర్ విత్ యూ. ఈ జర్నీలో నెక్స్ట్ స్టెప్ అయితే వెల్కమింగ్ అ లిటిల్ వన్ ఇన్ టు ద వరల్డ్. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అండ్ చాలా నర్వస్గా కూడా. మోస్ట్లీ ఫుల్ లవ్ ఆఫ్ అండ్ హోప్. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు కీప్ మీ అండ్ అవర్ బేబీ ఇన్ యువర్ థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆల్సో. నా డెలివరీ జర్నీ ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, సో స్టే ట్యూన్. అండ్ నా కోసం అయితే ఇక్కడ ప్రియాంక అండ్ మమ్మీ అయితే బ్లాక్ బెడ్స్ తీసుకున్నారు. ఆల్రెడీ మీకు తెలుసు నా బ్లాక్ బెడ్స్ అనేది పోయింది, సో అందుకే ఇంకా సీమంతం గిఫ్ట్గా మమ్మీ అండ్ ప్రియాంక నా కోసం బ్లాక్ గిఫ్ట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అది బ్లాక్ బీడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. మీరు కూడా మీ ప్రెగ్నెన్సీ జర్నీని, మీ సీమంతం జర్నీని నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఆల్మోస్ట్ అందరి కమెంట్స్కి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ డెకార్ డీటెయిల్స్ కానీ, నా జ్యువెలరీ డీటెయిల్స్ కానీ, నా మేకోవర్ డీటెయిల్స్, నా బ్యాంగిల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ వాళ్ళ వర్క్ కూడా చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఆ స్పెషల్ మూమెంట్స్ని వాళ్ళు చాలా కేర్ఫుల్గా కేరింగ్గా తీసుకొని అంతా బాగా చేశారు, బాగా అయినట్టు చూసుకున్నారు. అండ్ అలానే ప్రియాంక కూడా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసింది నా ఈ మొత్తం జర్నీకి, ఈ మొత్తం సీమంతంలోని. అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ అయితే మా హస్బెండ్ అయితే చూసుకున్నారనమాట. అండ్ ఫుడ్ అయితే యాక్చువల్లీ నేను వీడియో తీయడం నాకు అవ్వలేదు, ఐ మీన్ నాకు కాదు, ప్రియాంక తీయలేదు. అండ్ అలానే మా ఫోటోగ్రాఫర్ కూడా వీడియో అప్పుడు తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ తక్కువ మంది పిలుచుకున్నా సరే ఎక్కువ టైం ఉండేది కాదు. సో ఇంకా నాకు షూట్ తీయడానికి అండ్ 1 by 1 వస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా అతనికి ఇక్కడే టైం అయిపోయింది. సో అందుకే ఫుడ్ అయితే వీడియో తీయలేదు, బట్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, బికాజ్ ఏ ఫంక్షన్ అయినా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది బాగుంటే ఇంకా బాగుంటుంది ఫంక్షన్ అంతా కూడా. ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా నచ్చి ఉంటుంది. సో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి, ఏ వీడియోస్ కావాలి కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ సూన్ నా డెలివరీ వ్లాగ్ ప్రతిదీ కూడా 1 by 1 అయితే నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్. అండ్ ఇంతవరకు మమ్మల్ని మీ లవ్ అండ్ సపోర్ట్తో కేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ.